చూడండి వాళ్ళందరూ దిగదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బ్రో, ద లాంగ్వేజ్ విచ్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ తెలుగు. Right? తెలుగు. Telugu is not like Tamil. పోయిట్స్ విల్ సే తెలుగు ఇస్ లైక్ ఎ మ్యూజిక్. Yeah, it's a melody. నేను ఈ సిమ్ కార్డ్ వచ్చేసి ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాను. 7 days ప్లాన్ ఇది. అరౌండ్ 450 రూపీస్ అలా పడింది. మనం బుక్ చేసుకున్నాక కన్ఫర్మేషన్లో మనకు వాచర్ వస్తుంది. ఆ వాచర్ తీసుకొని ఇక్కడ ఉన్న ట్రూ షాప్స్ ఉంటాయి కదా కౌంటర్స్లో, అక్కడ ఇచ్చేస్తే వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఈ సిమ్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనేది డీటెయిల్గా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, డీటెయిల్ వీడియో చేస్తా. హాయ్ బ్రో, Hi, వాట్స్ యువర్ నేమ్? my name is Udom. I'm from Cambodia. ఈరోజు ఇక్కడ 2 days ఉండేసి మళ్ళీ సింగపూర్, రైట్? యు ఆర్ గోయింగ్ టు? No, I go to Cambodia and then I will go back to French for my study. ఓకే. ఇప్పుడు బ్రో హోటల్ కూడా బ్యాంకాక్లో ఉంది. నేను బ్రోకి చిన్న సజెషన్ చేసా, గ్రాబ్ బుక్ చేసుకొని ట్యాక్సీలో వెళ్ళిపోతా అంటే, లేదు ఎయిర్పోర్ట్ మెట్రో లింక్ రైలు ఉంది కదా దాంట్లో వెళ్ళిపోవచ్చు, చాలా తక్కువలో అయిపోతుంది అని చెప్తే బ్రో నన్ను ఫాలో అవుతున్నాడు. మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ చాలా తక్కువలో వెళ్ళిపోవచ్చు మనం మెట్రో యూజ్ చేసేసుకొని. బ్రో, ద లాంగ్వేజ్ విచ్ ఐఎమ్ స్పీకింగ్ ఈజ్ తెలుగు. Right? తెలుగు. Telugu. సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. Okay, Southern. It's not like Tamil. Yeah, Tamil is a Tamil Nadu. That's another side. Okay. I am from Hyderabad. You know Hyderabad? No, I just heard about Pondicherry. Pondicherry, that's the southern part, Tamil Nadu itself. Okay, good. That's Nice to meet like how it is sounding when I speaking Telugu. I don't understand. You don't understand. But in India, most of the poets will say Telugu is like a music. Yeah, it's a melody. It's just melodious. Okay bro, we'll go. Yeah. We'll catch our train. Okay, ఎయిర్పోర్ట్లో మనం పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చేస్తే డౌన్ స్టేర్లో ఎయిర్పోర్ట్ లింక్ మెట్రో రైల్ సర్వీసెస్ ఉంటాయి. యా, తెలుగు ఇట్స్ TELU. Sorry, D TT T. Okay, TELU TELU. GU Okay, space what? passenger. Passenger. Yeah, Okay, passenger. do something. Entire full name so that. Yeah, first one. Okay. Yeah, this one. It's you. It's me. It's similar to this. Here, subscribe. Bro full friendly ఉన్నాడు. Bro, now this one I think so. This side I think so. Yeah, this side. ఇక్కడ మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ రైల్ లింక్. కింద B ఫ్లోర్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి ఉంది. How long you do that? Like YouTube. Yeah, YouTube. It's 11 months. Last year at the same time in October I came here. From then onwards I started that YouTube. Okay. Like, have you been to India? Oh, I really want to visit there someday, but until now I Visit it. You can find everything. Like, you know, and in entire world there is one country famous for one kind of thing, right? For beaches, for holidays. But in India you will find everything: beaches, snowfall, mountains, deserts. I want to go to visit New Delhi. Yeah, that's New Delhi, capital of India. Or Pondicherry sometime. Pondicherry. Yeah. Again, more Bombay. Bombay. as It's the well. financial capital of India. And also the studio of Bollywood. Yeah. Which hero you like? Your favorite actor in Bollywood? Yeah. Which actor? I cannot name it, but Like one person. oh no, I can't. You can't? I can't. I just see their You their like face. entire Bollywood actors, right? I don't know. I don't remember the name. We'll go. ఇది మనం మెట్రో రైల్ లింక్ సర్వీసెస్ దగ్గర వచ్చాం. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ప్రెస్ లైన్ ఇంకా సిటీ లైన్ అని ఉంటుంది. మనం సిటీ లైన్ క్యాచ్ చేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి కౌసన్ రోడ్కి ఎలా వెళ్ళాలి, ఐకాన్ సిఎం అలా వెళ్ళాలని మొత్తం ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీ టికెట్ కొనుక్కొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. A vending machine is a line over queue over there. Sorry. వెండింగ్ మిషన్ దగ్గర క్యూ ఎక్కువ ఉంది. ఈ కౌంటర్ దగ్గర కొంచెం క్యూ ఎక్కువనే ఉంది.
అసలు మన మెట్రో టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇది బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పయాతాయ్ లాస్ట్ స్టాప్. దానికన్నా ముందు రచాత్ తాప అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది మన ప్లాటినం ఫ్యాషన్ మాల్ దగ్గర, అక్కడ దిగిపోవాలి. మన ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి వాళ్ళందరూ దిగదాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ? వై దిస్ ట్రైన్ ఈజ్ నాట్ మూవింగ్? The cleaner come to clean the seat. And also we saw that the loco pilot gone from back to front, right? The driver? The driver. It's so funny, right? అక్కడ నుంచి ఫస్ట్ నుంచి అటు వెళ్ళి రివర్స్లో వచ్చేసి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలి కదా, ఫ్రంట్లో అతను వెళ్ళేసి ట్రైన్ తీయాలి. How can we say yes in your language? Yes. అవును Auno? అవును. Auno. Okay. We'll go. Bro, how was your metro experience? Metro experience. Metro experience. I have a lot of experience in Paris. In Paris. In Paris. About metro. Okay. But in here, that is my How are you first doing? or the second time. See, before we met, you're planning to go by cab, right? Cab. Yeah, I think it's easier. I don't expect it. But how was this? I saved you a lot of really money, cheap. right? Yeah, it's really cheaper. This is only 40 watts. Then your graph going to be cost about like 100 watts or something. ఇప్పుడే ట్రైన్ దిగేసాను, స్టేషన్ దగ్గర దిగేసాను. ఈ స్టేషన్ వచ్చేసి మనకి ప్లాటినం ఫ్యాషన్ మాల్ ఉంటుంది కదా, దాని దగ్గరలోనే ఉంటుంది. ఒకసారి నేను స్టేషన్ నేమ్ చూపిస్తా చూడండి. ఇది ప్రొనౌన్సియేషన్కి కొంచెం కష్టంగానే ఉంది, మీరు ఇక్కడ చదవచ్చు దాన్ని. ఇదే స్టేషన్. యాక్చువల్గా 8 స్టాప్స్ ఉన్నాయి. A1 సువర్ణభూమి నుంచి పయాతాయి A8. సేమ్ మన ఈ కాయిన్ అందులో వేసేయాలి. మెట్రో స్టేషన్ నుంచి మనమైతే మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మన ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. బ్రదర్, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి కిందికి వెళ్తున్నాం. ఎలివేటర్ లేదు. బ్రోది మాత్రం చాలా హెవీగా ఉంది లగేజ్. ఇక ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదన్నట్టు బ్రోకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. Just yo. Hey guy, he is the best. బాయ్. ఇక్కడ బ్యాంకాక్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. బోల్ట్ బుక్ చేశాను. బైక్స్ అయితేనే బెటర్గా ఉన్నాయి. క్యాబ్ బుక్ చేస్తే అసలు టైంకి రావట్లేదు. ఇంతకుముందు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా కాంబోడియా నుంచి, అతను క్యాబ్ బుక్ చేశాను లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి, అస్సలు రావట్లేదు. అది చాలా టైం తీసుకుంటుంది. అంత రెడ్ చూపిస్తుంది మ్యాప్లో. నేనైతే బోల్ట్ బుక్ చేసుకోను. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంది. చూడాలి మరి, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఎంత టైం పట్టచ్చో.